అవును ఉగాది పండుగే వచ్చింది. అరే గాయత్రి ఇక్కడ మంచి ముగ్గు మంచిగా కలర్ఫుల్గా ఉండాలి సరేనా? అవునా? ఇప్పుడు చూడ ఎంత మంచి ముగ్గేస్తాను. సరే కానీ ఇంతకీ గ్రూప్లో మెసేజ్ పెట్టినావా? ఉగాదికి కావాల్సిన సామాన్లన్నీ తెమ్మన్నావా? అరే నేను పొద్దున్నే చెప్పింది, ఉగాదికి ఏమేమి ఐటెంలు కావాలో అన్నీ చెప్పినా నేను. మనము మంచిగా ఉగాది పచ్చడి చేసుకొని తింటావుదామే. ఇగో ఈ ఉగాదికి మనము కొన్ని హ్యాబిట్స్ చేంజ్ చేసుకుందామే. మన ఇద్దరం చేంజ్ చేసుకున్నాం, వాళ్ళు ఎవ్వరికి చెప్పక సరేనా? హ్యాబిట్సా? ఏమేమి? ఇగో హ్యాబిట్స్ అంటే మన ఇద్దరము ఏ పండుగ వచ్చినా మంచి ఇద్దరం కలిసి సేమ్ డ్రెస్సులు కొనుక్కోవాలి. మళ్ళీ నేను ఏ కమ్మలు కొంటే నువ్వు కూడా నాలాంటి కమ్మలే కొనుక్కోవాలి. ఇంకా నువ్వు ఏ చైన్ కొంటే నేను కూడా అదే చైన్ కొనుక్కుంటా. మళ్ళీ ఇద్దరం కలిసి సేమ్ గాజులు తీసుకోవాలి. అప్పుడైతే మన బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుస్తుంది. అప్పుడైతే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అరే అమ్ములు, నేను కూడా అదే అన్నాం అనుకుంటున్నానే. నువ్వు నా మనసులో ఉన్న మాట మొత్తం చెప్పేసినావు. అరే కానీ వీళ్ళు ఇంకా వస్తలేరేందే? అసలు వీళ్ళకి కరెక్ట్ టైంకి రమ్మని చెప్పినావా నువ్వు? అరే నేను కరెక్ట్ టైంకి రమ్మని చెప్పిన, నేను కరెక్ట్ 10కి అని చెప్పిన నేను. వీళ్ళు ఇంకా వస్తలే, నాకేమో ఉగాది పచ్చడి తాగకపోతే అవుతుంది. మంచి అన్ని చదివేసినామే, కార్పెట్ వేసినాం, హ్యాపీ ఉగాది అని రాసినాం. వాళ్ళు వచ్చి ఒక్కటే లేటు. ఉగాది పండుగే వచ్చింది, కొత్త సంవత్సరపు కొత్త సిరులే. హ్యాపీ ఉగాది అందరికి. సరే హ్యాపీ ఉగాది. కానీ నీకు ఎన్ని గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు వచ్చినావు జాను? తయారు కానీ ఎంత టైం పడుతుంది? లిప్స్టిక్ పెట్టుకోవాలి, చైన్ వేసుకోవాలి, కమ్మలు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. ఇంకా మమ్మల్ని సామాన్లు కూడా తీసుకురమ్మన్నారు. లేట్ కదా మళ్ళా? మీరు వచ్చే లోపల మేము చూడు ఎంత మంచిగా డిజైన్ వేసినాం. చూడు, ఉగాది శుభాకాంక్షలు అనేసి ముగ్గులు కూడా వేసినాం మేము. మాకేమో నీళ్ళు తీసుకురా, కుండ తీసుకురా, అన్ని సామాన్లు తీసుకురా అని చెప్పి మీరు ఊపుకుంటూ వచ్చి ముగ్గులు వేసుకుంటా కూర్చురా. నేను నెత్తి మీద బరువు పట్టున వస్తున్నా. గింత మామిడికాయనికి ఇంత బరువు అయిందా ధనుషిక? అవును. సరే అండి, ఫస్ట్ ఆడ పెట్టురా అన్ని. ఇగో మీ అందరి సామాన్లు ఆడనే పెట్టు, నేను కుండ కడుక్కొని వస్తా. అరే జానవి, ఏంటిది? మీ అమ్మమ్మ వచ్చిందంట కానీ ఎన్ని మామిడి పళ్ళు తెచ్చింది? అవును, నేను కావాలని చేయలే, హాని అడిగింది అందుకే చెప్పినా. అరే జానేడు, నా పేరు చెప్పాకే నాకేం సంబంధం లేదు. నేను జస్ట్ ఎన్ని మామిడి పళ్ళు తెచ్చింది అని అడిగిన. నోరుతో కూడా చెప్పచ్చు, నువ్వేమో ఇన్ని తెచ్చిందా అన్నావు. అయ్యో, అరే జానవి నీకు బుర్రుందా? అట్నే వాళ్ళ కొడతావా? అరే నేను లేటు మళ్ళీ కుండ వాళ్ళ కొట్టింది. అరే అవును జానవి, నేను అవుతా చేయని చెప్తావా? ఇట్లా నోరుతో కూడా చెప్పచ్చు కదా. అవునే జాను, వెనుకట్లే వేసినావు. ఇప్పుడు అరే మళ్ళీ హాని ఎందుకు అడిగిందంటేనే అందరు నా మీద అరుస్తారు. అరే అందరు నా మీద ఎందుకు తిడుతురే? మళ్ళీ హాని ఎందుకు అడిగిందంట? మళ్ళీ ఎందుకు అడిగిందంట హాని? నాకేం తెలుసు నువ్వు కుండ వాళ్ళ కొడతావని. ఇంకా దేంట్లో వేస్తుంది, మళ్ళీ ఇంకొక కుండ తెస్తుంది. ఇంకొక కుండ తీసుకురావాల. ఈ కుండ తీసుకురానికే నా గల్ల గురించి పలగొట్టేసిన. ఇప్పుడు కుండ లేకపోతే ఉగాది పచ్చడి ఎనికి వస్తుందా? కుండ లేకపోతే నడువిడికి అని. నువ్వు లేకపోయినా కానీ మేము ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటాం పో. నువ్వు గాయత్రి చెప్పిందే కరెక్ట్, కుండ లేకపోతే నువ్వు ఉగాది సెలబ్రేషన్ లేవు పో. అరే అట్లెట్లా అంటారే? ఉండని తీయ, అది కాలని వలగొట్టలే కదా. అరే నువ్వు సపోర్ట్ చేసావు అనుకో, నువ్వు కూడా వెళ్ళిపోయే. సరే. అరే రావే జాను, మనం వెళ్ళిపోదాం. నాకు సరే ఇక్కడ కూర్చుంటే మేము పిలుస్తామని అనుకుంటారా? మేము పిలువం, మేము చేసుకుంటాం. నడివే. ఏందా అడిగిన వాటి రండి చేసుకుందాం ఉగాది పచ్చడా. అరే ఏందే మిల్కీ, అమ్లాకి అట్లా ఉంటుంది. జాన్ ఏమైనా రియల్గా వాళ్ళ కొట్టిందా? ఏదో బై మిస్టేక్ పడిపోయింది, ఆమె ఏమైనా రియల్గా వేస్తుందా? అరే మనతో ఎప్పటికీ జాను ఇంకా హనీయే ఉంటారే, అమ్లాకి ఇంకా గాయత్రి ఏమి ఉంటారే. మనం గమ్మున జాను సైడే పోదామే.
సరే నేను దంచకంగిట అడుగుదా దంచక నువ్వు అమలక్క కాడికి పోతావా జానక కాడికి వస్తావా జానకనే ఇష్టం నాకు జానక ఇష్టం లేదు నేను జానక కాడికే పోతా నేను కూడా హనీ అక్క దగ్గరికే పోతా అరే ఏందే మీరు వస్తారా రారా ఏందుకు గుసగుసలు పెడుతుర్రు మేమేం మీ దగ్గరికి రాం మీరేం మా ఫ్రెండ్స్ కాదు జాను ఇంకా హనీ ఫ్రెండ్స్ మేమేం నీ దగ్గరికి రాం మేము పోతున్నాం మేము నలుగురమే ఫ్రెండ్స్ అరే అంజలి మీరు వాళ్ళ సైడ్ పోతా అని ఎంత భయపడ్డా తెలుసా మళ్ళీ మీరు మా సైడ్కి వచ్చి థ్యాంక్ యూ ఎప్పటికీ మీరు మా బెస్ట్ ఫ్రెండ్సే అరే మనం గిట్ట సపరేట్ ఉగాది పచ్చడి చేసుకుందామే అవునే చేసుకుందాం అమ్మా ఏంది వీళ్ళు నలుగురంతా ఒకటయ్యారు అరే అమ్ములు వీళ్ళు నలుగురంతా ఒకటయ్యారు రే మనం కూడా ఇప్పుడు వాళ్ళే చేసుకుంటారు మనం చేసుకోలేం పచ్చడి చప్పుడాక మనం వాళ్ళతో కలిసి మనం పచ్చడి చేసుకుందాం సరేనే మన వాళ్ళకి చెప్పు ఎందుకు నమ్ముతారు మీరు ఊకే మేము జోక్ చేసినాం ప్రాంక్ మీరు ఊకే గట్ల చేస్తారేంది ప్రాంకా ఇంకా మేము రియల్ అనుకున్నాం నాడే రేపు పచ్చడి చేసుకుందాం ఇక దంచకకి పప్పులు ఇద్దాం దంచకే పప్పులు ఆ కట్టోర్లు అన్ని అన్ని వచ్చాలా ఇక అందరూ నువ్వు వేపాకు మిల్కి ఇక నువ్వు కుడుతో తద్ది నేను చింతపండు తీసుకుంటా ఇక ఇది కూడా వేసేసారు అరే గాయత్రి చింతపండులో ఫస్ట్ అవన్నీ తొక్కలు తీయాలి నువ్వు కొన్ని నేను కొన్ని తీసుకుందాం నా అబ్బా ఎట్టేస్తుంది చూడు కంపలాగా తీసుకో ఇగో మీ అందరికి తెలుసు కదా ఉగాది అంటే కొత్త సంవత్సరం అని మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ ఏమేమి చేస్తారు నేను గాయత్రి అయితే ఒకటి అనుకున్నాం ఏమనుకురు మీరు ఇంకేమనుకున్నాం నేను గాయత్రి నెక్స్ట్ ఏ పండుగలు వచ్చినా ఇద్దరం సేమ్ డ్రెస్సులు తీసుకుందాం అనుకున్నాం నేను ఏ కమ్మలు తీసుకుంటా గాయత్రి ఆ కమ్మలు తీసుకుంటుంది నేను ఏం తీసుకుంటా అదే తీసుకుంటా గాయత్రి అట్లయితే నేను అందరికీ తెలుసుగా మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని అమ్మా అరే అని మనం కూడా సేమ్ టు సేమ్ ఓకేనే సేమ్ పించ్ డోంట్ టచ్ గివ్ మీ వన్ చాక్లెట్ అరే మిల్కీ మనం కూడా సేమ్ పించ్ ఏ రిషిక నువ్వు కూడా ఈ సంవత్సరం మాతో జాయిన్ గా సరేనా సరే కానీ కానీ జల్దీ టైం అవుతుంది గోధుమ పచ్చడి వేసుకుందాం అరే నేను ఫస్ట్ చింతపండు వేస్తున్నాను ఎందుకంటే చింతపండు నానాలి కదా టైం పడుతుంది గాయత్రి అయిపోయిందా ఇగో కుడుక వస్తున్నా అక్క ఇగో బెల్లం అయితే నేనే వేస్తా సరేనా తొందరగా కానీ నెక్స్ట్ బెల్లం వేయాలి కోసేస్తా వేయాలా ఇక చాలా బెల్లం వేసేసి మొత్తం వేసే జల్దీ అరే బెల్లం కరిగేదాకా ఇవైతే పైన పెడదామే ఉగాది పండుగే వచ్చింది కొత్త సంవత్సరపు కొతారమే మన ఇంటికి కొత్త కలని తెచ్చేలే ఉగాది శుభాకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకు అరే ఇప్పుడు మనం ఈ స్పూన్ తీసుకొని పచ్చడి ఆడుతాం ఓకేనా అందరు చదవకండి అందరికి హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అసలు పిల్లలందరూ ఎక్కడ ఒక్కరిటా కనిపిస్తలేరు అయ్యో మొత్తం బిల్డింగ్ పై ఉన్నారు అందరూ ఏ పిల్లలు అందరు ఏం చేస్తారు అందరికి హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అందరికి హ్యాపీ ఉగాది వావ్ ఏంది పచ్చడి తయారీ చిరా అమ్ములు హ్యాపీ ఉగాది గాయత్రి హ్యాపీ ఉగాది వా పచ్చడా మరి నాకు పచ్చడి ఇస్తామన్నా గ్లాసులు తెచ్చిరా తీసుకురా పోరి మన ఈసారి మీరు పచ్చడి నాకు తెలియకుండానే నన్ను వినకుండా తీసుకురు కదా కాదా నేను లేకుండా గ్లాస్ అందుకనే వెళ్ళాలి ఓకే మంచిగా కలిపిరా అన్ని అన్ని వేసిరా బెల్లం వేసిరా వెరీ గుడ్ బాగానే నేర్చుకురు మీరు అలా ఫస్ట్ నాకే ఫస్ట్ సెకండ్ నాకు
జానకి. నెక్స్ట్ అమ్ములు అనగా పప్పులే అన్న. అప్పులా. నెక్స్ట్ అంజలి. ఇక పప్పులు. హ్యాపీ ఉగాది అందరికి. సో ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ ఉగాది. సో మన తెలుగులో ఇదే మనకు నూతన సంవత్సరం. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఛానల్ తరపున మా సబ్స్క్రైబర్స్ అందరికి మరోసారి ఉగాది శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం మర్చిపోకండి. బాయ్. మా వీడియోస్ ఎవ్వరు మిస్ కాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేమైతే మన సెలబ్రేషన్స్, మన కల్చర్ అలాంటి ప్రతి ఒక్క వీడియో అయితే పిల్లలకు నేర్పించే విధంగా మనం పోస్ట్ చేస్తుంటాం. సో తెలియని పిల్లల గీట మన ఉగాది పండుగలు ఏంది, మన పండుగలు ఏంది అనేది సో మన ఛానల్ అయితే క్లియర్గా మన పిల్లలకైతే అందరికి అర్థమవుతుంది. సో అదే విధంగా మన ఛానల్ అయితే పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అదే విధంగా మన ఛానల్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో పిల్లలకు సంబంధించిన ప్రతి కాన్సెప్టు, ప్రతి వీడియో, ప్రతి మన పండుగలు అన్నిటినీ నేను వీడియో రూపంలో మీ ముందుకు పెడుతూనే ఉంటా. సో ఓకేనా ఫ్రెండ్స్? సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్. ఉగాది పండుగే వచ్చింది, కొత్త సంవత్సరం.